మనకి ఈరోజు అయితే ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇది పెద్ద వెహికల్ వచ్చిన ట్రిప్, లోకల్ ట్రిప్ ఇది. కస్టమర్కి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి డ్రాపింగ్ లొకేషన్లో డ్రాప్ చేశాక మనం మిగతా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కస్టమర్కి అయితే కాల్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అది ఖాళీ అయినాక రమ్మన్నాడు. ఆయన ఫోన్ చేసినా అక్కడికి పోయి వెహికల్ ఖాళీ చేసి అక్కడ మనం నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాక మనకి ఇప్పుడు కాల్ చేశారు అన్లోడింగ్కి రమ్మని. ఇప్పుడు అక్కడ పోయినాక అన్లోడ్ చేసి మనం నెక్స్ట్ ట్రిప్ చూద్దాం అక్కడ ఎట్లుండదు పొజిషన్. ఇప్పుడైతే మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాం. ఇక్కడ అన్లోడ్ చేసాక మనం నెక్స్ట్ ట్రిప్కి చేద్దాం. ఓకే, ఇక్కడ మన బండి అయితే అన్లోడ్ అయింది. ఇది మనం 2 hours వెయిట్ చేసాక మనకు యాక్చువల్లీ కిరా వచ్చేసి 400. ఈ 2 hours వెయిట్ చేసేందుకు 200 ఎక్స్ట్రా వేసుకొని 600 రూపీస్కి ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. మన సెకండ్ ట్రిప్ కోసం చూద్దాం, ఎక్కడ పడితే సెకండ్ ట్రిప్ అక్కడికి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్ వచ్చేసి చిన్న ట్రాలీకి వచ్చింది. ఇప్పుడు వీడికన్నా రాణిగంజ్ వెళ్ళాలి. ఇప్పుడు లోడింగ్ పాయింట్ వెళ్ళి లోడ్ చేసుకున్నాక మన ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మన సెకండ్ ట్రిప్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ లోడ్ చేసుకొని చక్కగా మన రాణిగంజ్ వెళ్ళి అక్కడ కాల్ చేద్దాం. ఇది లోడ్ అనేది ఇప్పుడైతే మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాము రాణిగంజ్. ఇక్కడ అన్లోడ్ చేసాక మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మన థర్డ్ ట్రిప్ రెడీ ఉంది. ఇది అయిపోగానే థర్డ్ ట్రిప్లో పోయి లోడ్ వేసుకొని మళ్ళీ లొకేషన్ డ్రాపింగ్ లొకేషన్ వెళ్ళి అక్కడ కాల్ చేద్దాం. మనకి ఇప్పుడైతే సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయింది. మనకు థర్డ్ ట్రిప్ వచ్చింది. ఈ ట్రిప్ అయితే నాకు డైలీ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించిన మీకు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి ఇప్పుడైతే పికప్ చేసుకోవాలా. 2 సార్లు పికప్ చేసుకొని ఆ లోడ్ తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తే మన థర్డ్ ట్రిప్ కూడా కంప్లీట్ అవుతుంది. మనకు ఇప్పుడు సెకండ్ ట్రిప్ ఛార్జ్ వచ్చేసి 300. ఫస్ట్ ట్రిప్ ఛార్జ్ వచ్చేసి 600 పెట్టిన. దాని తర్వాత సెకండ్ ట్రిప్ ఛార్జ్ వచ్చేసి 300. టోటల్గా మనకు వచ్చింది 900. ఇప్పుడు వెళ్ళే ట్రిప్ కూడా 400 ఉంటుంది. డైలీ ఉంటుంది నాకు దగ్గర అయితే కంపల్సరీ ఉంటుంది. వీక్లీలో 6 days అయితే కంపల్సరీ ఉంటుంది ట్రిప్. కంపల్సరీ వెళ్ళాల్సిందే, ఎట్టి పరిస్థితి వెళ్ళాలా, ఆ లోడింగ్ కనెక్టింగ్ చేయాలా. ఓకే, ఇప్పుడైతే ఆ ట్రిప్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ లొకేషన్లో అయితే పికప్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము సెకండ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లొకేషన్లో మనం పికప్ అయితే చేసుకున్నాము. ఇక్కడికి మనం ఇప్పుడు స్టేషన్ పోయి స్టేషన్లో ఖాళీ చేద్దాం. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. మన అన్లోడింగ్ పాయింట్ మనది థర్డ్ ట్రిప్. ఇక్కడ అన్లోడ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. మనలో అయితే అక్కడ వెయిట్ చేస్తారు రెడ్ కార్డ్ టీషర్ట్ వాళ్ళు. ఇక్కడ అన్లోడ్ చేశాక చూద్దాం. ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్కి అది వచ్చినాము. ఈ అన్నం చూసి లాస్ట్ వీడియోలో వెళ్ళి ఇప్పుడు అన్నీ లోడ్ తీసుకొని మళ్ళీ తిరుపతిలో ఇన్ చేసి అక్కడికి వెళ్ళి ట్రైన్లో వేసి లోడ్ చేసి పంపించేస్తాం. ఇక్కడితో మన ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. థర్డ్ ట్రిప్ చార్జ్ చేసి మనకు 400 రూపీస్. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 600. తర్వాత సెకండ్ ట్రిప్ వచ్చేసి 300. తర్వాత థర్డ్ ట్రిప్ వచ్చేసి 400 అనమాట. మొత్తం ఆల్రౌండ్ మనకు 1300 అయితే అయింది 3 ట్రిప్స్కి ఇప్పటి వరకు. ఇక మన టైం ఉంది కాబట్టి మన టార్గెట్ రీచ్ కానికే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రిప్లో చూద్దాం ఎంత వస్తుంది ఏంటనేది. దాన్ని బట్టి మన టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతాం అనేది చూద్దాం. ఓకేనా?
ఇప్పుడు మనకు 4th ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. పెద్ద బండికి వేడికి లోడ్ వేసుకొని స్టేషన్కి పోవాలా, అక్కడ కాల్ చేయాలా. ఇది మన 4th ట్రిప్. ఆన్ ద వే ట్రిప్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇది మన 4th ట్రిప్. వేడికి వెళ్ళి మన ఆటో స్టాండ్కి వెళ్ళి స్టేషన్ పోతున్నాము. మనం ఇప్పుడు 10 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాము. మనం అర్లీ మార్నింగ్ తీసుకొచ్చే లోడు తిరుపతి పోతుంది. ఇప్పుడు ఈ పెద్ద ట్రాలు తీసుకొచ్చే లోడము విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అక్కడ పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి అన్లోడింగ్ చేసాక మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ 4th ట్రిప్ కానీ మనం ఛార్జ్ చేసిన అమౌంట్ అయితే 500. మనకి రెగ్యులర్గా ఇక్కడ మన ఆటో స్టాండ్ దగ్గరికి వస్తే 500 రూపీస్ కంపల్సరీ తీసుకుంటాం. ఇక్కడ 10 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాము. ఇక్కడ వీళ్ళు అన్లోడ్ చేసుకుని ట్రైన్లో లోడ్ చేసి పంపించేస్తారు. ఇది మన 4th ట్రిప్ కంప్లీట్. ఈ 4th ట్రిప్ ఛార్జ్ కేషన్ మాత్రం 500 రూపీస్. ఇదైతే మన లాస్ట్ ఫైనల్ ట్రిప్. ఈ ట్రిప్ నెంబర్ 5. ఇది ఫైనల్ ట్రిప్. ఇప్పుడు ఇక్కడ లోడ్ చేసుకొని మన డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేద్దాం. సో ఇదైతే మన లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిప్ నెంబర్ 5. ఇప్పుడు డ్రాపింగ్ లొకేషన్ వెళ్ళి అక్కడ డ్రాప్ చేద్దాం. ఇప్పుడు డ్రాపింగ్ లొకేషన్కి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ బండి రివర్స్ పెడితే వాళ్ళు దెబ్బ అన్లోడ్ చేసుకుంటాము.